హే ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మనం ఎక్సోడస్ 1లో చదివినట్లయితే వాళ్ళందరూ అక్కడ కొత్త రాజు వచ్చినప్పుడు కొత్త రాజు వాళ్ళు విస్తరించడాన్ని బట్టి వాళ్ళు ఇంకా అనేక మంది సంతానం కలిగి పెరుగుతున్న దాన్ని బట్టి చాలా జలస్ ఫీల్ అయ్యి ప్రజలందరికీ చెప్తాడు. ఏంటంటే ఏదైనా యుద్ధం జరిగితే వీళ్ళు మనల్ని మోసం చేసి వాళ్ళ వైపు తిరిగి మనల్ని అప్పచెప్తారు. సో వాళ్ళని అలా జరగకుండా ఇంకా వాళ్ళని అప్రెస్ చేద్దాం, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడదాం, సో దాట్ వాళ్ళు ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ మీద కఠినమైన భారాలు వేసి స్లేవరీలో ఉన్న వాళ్ళని ఎంతగానో హింసిస్తూ ఉంటాడు. కానీ అదే అధ్యాయంలో మనం 12th verse చూస్తే గనక అక్కడ రాసి ఉంటుంది కదా, ద మోర్ దే వేర్ అప్రెస్డ్ ద మోర్ దే మల్టిప్లైడ్ అండ్ స్ప్రెడ్ అని చెప్పేసి, అంటే ఎంతగా వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళని అప్రెషన్ చేయాలి అని చెప్పి రాజు వాళ్ళందరూ పన్నాగాలు పని చేస్తూ ఉంటారో వాళ్ళు అంతగా మల్టిప్లై అయ్యారు, అంతగా స్ప్రెడ్ అయ్యారు అని రాసుంటుంది. అంటే ఈ సమయంలో మనం సేమ్ సిచ్యువేషన్ని మన భారతదేశంలో అండ్ మన ప్రపంచంలో మొత్తం చూస్తే గనక క్రిస్టియన్స్ అందరినీ కూడా పర్సిక్యూట్ చేస్తున్నారు, ఎంతగానో వీళ్ళని అది చేయాలి ఇది చేయాలని చేస్తూ ఉంటున్నారు. కానీ అక్కడ ఇజ్రాయేల్ జనాలకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకంటే వాళ్ళకి విడుదల సమయం వచ్చింది కాబట్టి, దేవుడు వాళ్ళని విడిపించాలి అని చెప్పి గొప్ప ప్రణాళికను మోషే ద్వారా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు, మోషేని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విడుదలను వాళ్ళు పొందుకోవాలి అంటే ఆ ఆపరేషన్ స్టేజ్లో నుండి వాళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి. సో ఈరోజు మనందరం కూడా ఒక్కసారి పర్సిక్యూషన్స్ని చూస్తే కొన్నిసార్లు నేను కూడా అలానే అనుకున్నాను, ఏంది గాడ్ ఎందుకు ఇంతలా చర్చ్ పైన, నీ సంఘం పైన ఎందుకు ఇంతలా పర్సిక్యూషన్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి. కానీ దేవుడు ఆయన ప్లాన్ని బయలుపరచడానికి ప్రతి సిచ్యువేషన్లో కూడా ఆయన నుండి ఒక వర్డ్ ఉంటుంది. సో విశ్వాసుల సమస్యలు వేరు, అవిశ్వాసుల సమస్యలు వేరు. నీకు వచ్చే ప్రతి సమస్యలో కూడా ఆయన ఒక వర్డ్ని నీకు రిలీజ్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. సో వెన్ ఎవర్ యు ఆర్ సఫరింగ్ సంథింగ్ సో సివియర్లీ, జస్ట్ గెట్ కనెక్టెడ్ టు హిమ్. అంటే ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ సమస్యలో నుండి ఏది మహిమకరంగా బయటికి రాబోతుంది అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక ఆయనతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళి మన సమస్యని ఆయన పాదాల చెంత పెట్టినప్పుడు ఆయన చెప్తాడు కదా, భారం కలిగి సమస్తమును మోయిచున్న జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్తాడు కదా. సో ఆయన దగ్గరకు వెళ్ళి మన భారాన్ని, మన సమస్యను, ప్రతిదాన్ని ఆయన ముందు కుమ్మరిచ్చినట్టుగా పెట్టినప్పుడు, ఆయనతో ఆ కనెక్షన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన వర్డ్ని రిలీజ్ చేస్తాడు. ఆ వర్డ్ నీ లైఫ్ని టర్న్ చేస్తుంది. ఇజ్రాయేలు ప్రజలకు మోషే అనే వర్డ్ని ఏ విధంగా రిలీజ్ చేసి 400 yearsగా ఉన్న స్లేవరీని 1 dayలో ప్లేట్ని టర్న్ చేసినట్టుగా టర్న్ చేసేసాడు దేవుడు. సో ఈరోజు ఏ సమస్య ఉన్నా కూడా డోంట్ వరీ. అండ్ ఈ ఆపరేషన్స్ అన్నిటి గురించి నీ ప్రజలు కదా, వాళ్ళని ఎందుకు అనేసి నేను చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ప్రకటన గ్రంథంలో 13 chapter 7th verseలో చెప్తారు కదా, అండ్ ఇట్ వాస్ గ్రాంటెడ్ టు హిమ్ టు మేక్ వార్స్ విత్ ద సెయింట్స్ అండ్ టు ఓవర్కమ్ దెమ్ అండ్ ద అథారిటీ వాస్ గివెన్ హిమ్ ఓవర్ ఎవ్రీ ట్రైబ్, టంగ్ అండ్ నేషన్ అని చెప్పేసి. అంటే అన్యజనుడికి సంఘం పైన దేవుడు అధికారాన్ని ఇచ్చాడంట, వాళ్ళతో వార్స్ చేయడానికి, వాళ్ళను ఓవర్కమ్ చేయడానికి అని చెప్పేసి. అదేంటి దేవుడు ఎందుకు వాళ్ళకి ఇలా అధికారాన్ని ఇచ్చాడు, దేవుడు ఎందుకు వాళ్ళని అప్రెస్ చేయడానికి ఆ అథారిటీని వాళ్ళకి ఇచ్చాడు అని చెప్పి మనం ఆలోచిస్తే గనక దేవుడు అక్కడ ఏ సంఘాన్ని చెప్తా ఉంటున్నాడు? ద చర్చ్ హూ ఈజ్ నాట్ గ్రోన్ అప్. So seek his power. We are wonderfully and miraculously made to demonstrate his wonder.